హలో, పర్యావరణం క్లైమేట్ చేంజ్ అనగానే మనకు ఏవేవో పెద్ద పెద్ద సదస్సులు గ్లోబల్ వార్మింగ్ వార్తలు గుర్తొస్తాయి కదా. కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్గా ఒకే ఒక మనిషి భూమి రూపురేఖలనే మార్చేస్తే వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. ఈరోజు మనం అలాంటి ఒక రియల్ లైఫ్ అద్భుతం గురించే తెలుసుకోబోతున్నాం. ప్రకృతి పట్ల పిచ్చి ప్రేమ ఉన్నొక మనిషి చేసిన మ్యాజిక్ ఇది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 1,00,00,000. అవునండి, అక్షరాల 1,00,00,000కి పైగా మొక్కలు. ఇదొక పెద్ద కార్పొరేట్ కంపెనీనో లేక గవర్నమెంట్ ప్రాజెక్టో సాధించిన రికార్డ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎలాంటి టీం లేదు, ఫండ్స్ లేవు, పెద్ద యంత్రాంగం అస్సలే లేదు. కేవలం తన 2 చేతులతో ఒకే ఒక్క వ్యక్తి నాటిన మొక్కల సంఖ్య ఇది. అసలు ఒకే మనిషి ఇదెలా సాధించగలిగారు? నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక 1,00,00,000 వృక్షాల వీరుడు ఎవరో కాదు, దరిపల్లి రామయ్య గారు. పచ్చదనం కోసం తన జీవితాన్ని ధారపోసిన నిజమైన హీరో ఆయన. ఆయన ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఆయనే దరిపల్లి రామయ్య గారు. అయితే మనందరికీ ఆయన వనజీవి రామయ్యగానే సుపరిచితులు. వనం అంటే అడవి, జీవి అంటే ప్రాణం. అంటే అడవి కోసం, పచ్చదనం కోసమే ప్రాణం పోసుకున్న మనిషన్నమాట. ఎంత యాప్ట్గా ఉందో కదా ఆ పేరు. ఆయనకు మొక్కలు నాటటమనేది వీకెండ్ హాబీ కాదు, అదొక నిరంతర యజ్ఞం. తన ప్రతి శ్వాసను పచ్చదనంతో ముడిపెట్టేసుకున్నారాయన. అసలు ఆయన్ని ఎప్పుడూ ముందుకు నడిపించిన ఒక అద్భుతమైన మంత్రమేంటో తెలుసా? వృక్షో రక్షతి రక్షితః. చాలా సింపుల్ కదా. మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడతాయి. ఇదే ఆయన లైఫ్ ఫార్ములా. ఎక్కడ కాస్త ఖాళీ స్థలం కనిపించినా చాలు, అక్కడో మొక్క నేటేయాలి. ఆయనలో ఆ ఎనర్జీకి, ఆ మోటివేషన్కి ఈ ఒక్క వాక్యమే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఒక సామాన్య రైతు, అసాధారణ లక్ష్యం. ప్రపంచాన్ని మార్చే హిస్టరీ ఎప్పుడూ ఏసీ రూముల్లో మొదలవ్వదు కదా, చాలా సాధారణమైన ప్రదేశాల్లోనే పుడుతుంది అనడానికి ఆయన స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లి అని ఒక చిన్న పల్లెటూర్లో పుట్టారు రామయ్యగారు. అది కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో. అంటే మట్టితో, చెట్లతో ఆయనకు చిన్నప్పటినుంచే కనెక్షన్ ఉందన్నమాట. ఆ సామీప్యమే ఆయనలో ప్రకృతి పట్ల ఇంతటి ప్రేమను పుట్టించిందేమో. ఈ భూమిని పచ్చగా మార్చిన ఆ గొప్ప ప్రయాణం అక్కడే, ఆ చిన్న పల్లెలోనే స్టార్ట్ అయింది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం గమనించాలి. ఒకవైపు చూస్తే ఆయనకు పెద్దగా చదువుకోలేదు, కేవలం ప్రాథమిక అక్షరజ్ఞానం మాత్రమే ఉంది. కాని ఇంకోవైపు పర్యావరణం మీద ఆయనకున్న అవగాహన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రకృతిని కాపాడాలంటే ఏవో పెద్ద పెద్ద పీహెచ్డీలు, డిగ్రీలు అవసరం లేదు. మంచి మనసు, అంకితభావముంటే చాలు అని రామయ్యగారు ప్రూవ్ చేశారు కదా. నిస్వార్థమైన పర్యావరణ సేవ. అసలు ఆయన రోజువారీ పద్ధతులు, పర్యావరణం కోసం ఆయన చేసిన పనులు వింటే మీకు నిజంగా గూస్బంప్స్ వస్తాయి. ఆయన పనితీరు ఎలా ఉండేదో తెలుసా? ఫస్ట్, తన పాత సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ దారి పొడవున రాలిన విత్తనాలు ఏరుకోవడం. ఇక సెకండ్ పాయింట్ వింటే మీరు షాక్ అవుతారు. మొక్కలు పెంచడానికి, విత్తనాలు కొనడానికి ఫండ్స్ లేకపోతే ఏకంగా తన సొంత భూమినే అమ్మేశారు. జస్ట్ ఆలోచించండి, ఎవరైనా చేస్తారా ఇలా? ఇక థర్డ్ పాయింట్, జనాలు మారాలని తన తలమీదనే మొక్కల ఉపయోగాలు రాసి ఉన్న బోర్డులు పెట్టుకుని తిరిగేవారు. ఇది కదా అసలైన డెడికేషన్ అంటే. ఆయన డైలీ రొటీన్ చూస్తే ప్రయాణం ఎప్పుడూ ఆ పాత సైకిల్ మీదే, జేబులో ఎప్పుడూ విత్తనాలుంటాయి. ఎక్కడ చిన్న గ్యాప్ కనిపించినా అక్కడ మొక్క నాటేసేవారు. అంతేకాదు, జస్ట్ మొక్కలు నాటి ఊరుకోలేదు, జనాలతో మాట్లాడుతూ చెట్ల గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేవారు. ఒక నడిచే యూనివర్సిటీలా అన్నమాట. 1,00,00,000 మొక్కలు నాటడం అనే ఇంపాసిబుల్ టాస్క్ ఇలాంటి 1 మ్యాన్ ఆర్మీ వల్లే పాసిబుల్ అయింది. పురస్కారాలు మరియు గుర్తింపు. దశాబ్దాల పాటు ఎవ్వరి ప్రశంసల కోసం ఆశపడకుండా సైలెంట్గా ఆయన చేసిన సేవను చివరికి ఈ ప్రపంచం ఎలా గుర్తించిందో ఇప్పుడు చూద్దాం. 2017లో మన భారత ప్రభుత్వం ఆయన్ని ఏకంగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారమది. ఒక సామాన్య రైతుకు ఆ స్థాయి గౌరవం దక్కడం మామూలు విషయం కాదు కదా. అలాగే చాలా యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్ని ఎంతో ఘనంగా సన్మానించింది. ఆయన తన కోసం ఏదీ అడగలేదు, కానీ ప్రపంచమే ఆయన దగ్గరకొచ్చి సెల్యూట్ చేసింది. స్ఫూర్తిదాయకమైన వారసత్వం. ఎవరైనా సరే ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే, కాని వాళ్లు వదిలి వెళ్లే ముద్ర శాశ్వతంగా ఉంటుంది. ఆయన చివరి రోజులు, మనకు మిగిల్చిన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ కాస్త బరువైన విషయమేంటంటే
వయోభారంతో 2025 డిసెంబర్లో వనజీవి రామయ్య గారు తుది శ్వాస విడిచారు. కాని ఇక్కడ మనం గర్వపడాల్సిన విషయమేంటంటే తన చివరి శ్వాస వరకు ఆయన పచ్చదనం కోసమే ఆలోచించారు. ఆయన మరణం నిజంగా తీరని లోటు. అయితే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నాటిన ఆ కోటి చెట్ల ఆకుల్లోనూ ఆయన శ్వాసిస్తూనే ఉంటారు. సో ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న. ఎలాంటి ఫెసిలిటీస్ లేని ఒక సామాన్య రైతు సింగిల్ హ్యాండ్తో కోటి మొక్కలు నాటగలిగితే, చేతిలో స్మార్ట్ ఫోన్లు, అన్ని రకాల టెక్నాలజీ, వనరులు ఉన్న మనం ఆయన వెలిగించిన ఆ పచ్చదనం జ్యోతిని ఎలా ముందుకు తీసుకెళ్దాం? రామయ్యగారి జీవితం మనకు విసురుతున్న ఒక గొప్ప ఛాలెంజ్ ఇది. మనలో కూడా ఒక వనజీవిని నిద్రలేపుదామా? ఒక్కసారి ఆలోచించండి.